క్రైస్తవులుగా చాలా కాలం బట్టి ఒక చిన్న పాట మనం పాడుతుంటాం. ఏమనంటే, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మీరేమనుకున్నారంటే ఆ పాట రాసినటువంటి ఆయన సొంత కవిత్వంతో రాశారేమో అనుకుంటారు. కాదండి, దేవుని వాక్యం అదే. ఈ మాట ఎక్కడుందంటే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఇది శక్తి చేత కానీ బలము చేత కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని ఆయన యెహోవా సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, జకరియా చాలా విచిత్రమైనటువంటి గ్రంథకర్త, ప్రవక్త. జస్ట్ 14 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. డైనమైట్ లాంటి మాటలండి. చిన్న అంటే థియాలజియన్స్ ఏమంటారంటే, వేదాంత పాఠశాలలో పనిచేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఈయన మైనర్ ప్రాఫిట్ అంటారు. మేజర్ ప్రాఫిట్, మైనర్ ప్రాఫిట్ అంటే ప్రవచన సైజుని బట్టి మేజర్ మైనర్ అని డివైడ్ చేస్తారు. చదవటానికి ఒకవేళ అలా డివైడ్ చేస్తే మంచిదే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. కానీ చిన్న ప్రవక్తలుగా చలామణి అవుతున్నటువంటి, లేకపోతే పరిగణింపబడిన వారిలో జకరియా ఒకడు. కానీ ఈ ప్రవచనాలు అస్టౌండింగ్ అండి, అద్భుతమైనటువంటి ప్రవచనాలు. మాట ఐసోలేటెడ్గా ఆ మాటని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి ఒక్క మాటను బయటికి తీస్తే చాలా బలమైన మాట. కానీ సందర్భంగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అప్పుడు ఏంటి అని మనకు అర్థమైతే అది ఇంకా బలం. కనుక ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఎవరి ద్వారా? జకరియా ద్వారా ప్రవచనము. జకరియా దర్శనం చూస్తున్నాడు. ఈ దర్శనములో దేవుడు చెప్తున్న మాటలు. అయితే ఏ సందర్భంలో చూశాడు ఈ దర్శనం అంటే, జెరుబ్బాబెలు అన్నటువంటి గవర్నర్గా ఆయన్ని వేరే దేశంలో చెరపట్టబడినటువంటి బానిసలలోంచి ఈ జకరియని, ఈ జెరుబ్బాబెల్ని గవర్నర్గా నియమించి, నువ్వు వెళ్ళి యెరూషలేములో దేవాలయాన్ని తిరుగు కట్టు అని పంపిస్తారు. యాజకుడిగా సహాయం తీసుకుని జోషువ యాజకుడిగా వీళ్ళిద్దరూ కలిసి వస్తారు. యెరూషలేము కట్టడానికి, దేవాలయం కూల్చబడ్డది అప్పటికే, అందుకే తిరిగి కట్టడానికి వచ్చాడు. నెహెమీయా ఏం కట్టాడు అంటే, యెరూషలేం పట్టణం చుట్టూ గోడ కట్టాడు. ఓకే, దేవాలయం చుట్టూ గోడ కట్టాడు, యెరూషలేం పట్టణం చుట్టూ. కానీ జెరుబ్బాబెలు ఏం కడుతున్నాడంటే, దేవాలయాన్ని తిరిగి కట్టడానికి ఎక్కడైతే రిపేర్ అవసరమో, ఎక్కడైతే తిరిగి కట్టాలో అక్కడ ఆ పని మీద వచ్చాడు గవర్నర్. ఇప్పుడు ప్రారంభించేది నువ్వు కడతావు అని ధైర్యం చెబుతూ దేవుడు ఈ మాట జెరుబ్బాబెలుతో చెప్తున్నారు. ఏమని అంటే, ఓ జెరుబ్బాబెలు, నువ్వు కడుతున్నటువంటి నీ కట్టడి నీ బలము చేత, నీ శక్తి చేత, నీ కండబలం చేత, నీకున్న డబ్బుల చేత, నీకున్నటువంటి సైన్య బలము చేత, లేకపోతే మేస్త్రులు నైపుణ్యతను బట్టి నువ్వు కట్టగలవని నువ్వు అనుకోవద్దు. నో, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూ ఆర్ బై యూ. నువ్వు అవసరమే, కానీ నా ఆత్మ ద్వారా నేను చేయిస్తాను. నా ఆత్మ ద్వారా నా మందిరాన్ని నేను కట్టిస్తాను. నా ఆత్మ ద్వారా నా మందిరం తిరిగి లేస్తుంది. చాలాసార్లు ఏమైనా కట్టడలు మనం కట్టినా, లేకపోతే కొన్నా, ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఏదైనా స్థలం కొన్నాం, ఏదైనా బట్టలు కొన్నాం, ఏదైనా నగలు కొన్నాం, పదే 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 నేను కొన్నాను అని చెప్పుకుంటాం. నేను చదివాను, నేను సాధించాను, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే, అవి చదవటానికి మనకి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. ఆ సమయంలో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు రావటానికి మీరేమన్నా ప్రయత్నించారా? లేదే. ఎగ్జామినర్స్కి బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి.
కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్ రావటానికి ఎలా సాధ్యమైంది? దేవుడు చేశారు. కనుక ఏం చేసినా దేవుడు దాని వెనకతల ఆయన హస్తం ఉంది. అది విశ్వాసులుగా మనం గుర్తించాలి. మన బలము చేత, మన జ్ఞానం చేత, మన మైండ్ మన మనస్సు, మనకు ఎవరో రికమెండ్ చేశారు, మనకు ఎవరో చెప్పారు అన్న విషయాలను బట్టి మనం చేయలేమేమీ. దేవుడు ఈ మాటను వాడుకుని, ఈ మాటను బట్టి జెరుబ్బాబెల్ అన్నటువంటి గవర్నర్ని బలపరుస్తున్న దేవుడు, యెరూషలేము దేవాలయం కట్టడానికి నా ఆత్మ ద్వారా నేను చేసుకుంటానని చెప్తున్నటువంటి దేవుడు ఒక అసాధారణమైనటువంటి దేవాలయాన్ని కట్టడానికి దేవుడు వాడుకుంటే, ఆత్మ ద్వారా చేస్తే నీ జీవితాన్ని కట్టడానికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నించలేవు, ప్రయత్నించకూడదని కాదు, నువ్వు ప్రయత్నించాలి, నువ్వు చెయ్యాలి. నీ ద్వారా చేయించేవాడు ఆయన. ఈరోజు ఓ ప్రియ విశ్వాసి, క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ జీవితాన్ని, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఎవడంటే ఆయన ఆత్మ. ఇట్ ఈస్ బై మై స్పిరిట్ అంటున్నారు. నా ఆత్మ ద్వారా ఇది నేను చేస్తాను. నీకు అసాధ్యం అనిపిస్తుందా? నీకు కష్టం అనిపిస్తుందా? లేదా నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావా? నో, ఇట్ ఈస్ నాట్ బై యువర్ ఓన్ ఎఫర్ట్. నీ సామర్థ్యతను బట్టి కాదు. నువ్వు నిలవబడాలి, నువ్వు ప్రయత్నించాలి, నువ్వు చేతులు కలపాలి. కానీ చేయించేవాడు ఎవరు అంటే దేవుడు. ఆయన ఆత్మ నీలో ఉండి కార్యం చేయిస్తాను అని నీతో ఈరోజు ఉదయం నీకు అభయమిస్తున్నాడు. దేవాలయాన్ని తిరిగి కట్టించినటువంటి జెరుబ్బాబెలు పేరుగాంచినటువంటి వాడు. అందుకే ఎజ్రా ఇదంతా వర్ణిస్తాడు. నెహెమ్యా తర్వాత ఎజ్రా గ్రంథం, మధ్యలో ఎస్తేరు ఉంటుంది, తర్వాత ఎజ్రా. కాబట్టి ప్రధాన యాజకుడిగా వచ్చినటువంటి సేవకుడు ప్రవచనాన్ని తీసుకుని బలపరిచి జెరుబ్బాబెలుతో చేతులు కలిపి, జెరుబ్బాబెలు ప్రారంభించింది పూర్తి చేయటానికి దేవుడు ఆయన్ని ఘనంగా వాడుకున్నాడు. నీ ఎదుట ఏ సమస్య కూడా నిలవజాలదు అని ఆ రోజు జెరుబ్బాబెలుతో చెప్పిన మాట నీతో చెప్తున్నాడు. నీ ఎగ్జామ్లోని కొన్ని మార్క్స్ తక్కువ వచ్చాయని నీకు బాధగా ఉందా? నువ్వేదో చెయ్యాలనుకున్నది పూర్తి చేయలేదని నిరాశ చెందుతున్నావా? ఏదో పెళ్లి సంబంధం దాటిపోయిందని బాధపడుతున్నావా? నువ్వు సాధిద్దాం అనుకున్నటువంటి ఉద్యోగం నీకు రాలేదని బాధపడుతున్నావా? ఇట్ ఈస్ బై మై స్పిరిట్, ఐ విల్ డూ ఇట్ బై మై స్పిరిట్ అంటున్నారు. నా ఆత్మ ద్వారా ఇది నేను చేతును. మనం గొప్ప ధన్యులం అండి. ఎందుకు తెలుసా? యేసు ప్రభుల వారిని అంగీకరించడం ద్వారా, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయన ఆత్మని మనలో పెట్టారు. ఆయనకు ఒక పేరు ఏంటంటే కౌన్సిలర్, ఆలోచనకర్త. ఆయనకు ఒక పేరు ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి ఆత్మ. ఆయన జ్ఞానాత్మ. ఆయనకి పేరు ఏంటంటే హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ స్కిల్స్, సకల విద్యలకు ప్రావీణ్యుడు. యేసు ప్రభుల వారు ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యం చేయిస్తారని మనం నమ్మి ఆయన దగ్గరకు వద్దాం, అడుగుదాం. డోంట్ వరీ. బాధగా ఉందా? ఇబ్బందిగా అనిపిస్తుందా? నీవు అదేదో సాధించలేదని బాధపడుతున్నావా? అదేదో నువ్వు ఆశించింది నీ చేతులకు రాలేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ, ఐ విల్ డూ దిస్ బై మై స్పిరిట్ అంటున్నారు. ఆ ఆత్మదేవుని సహాయం నీకు ఉండును గాక. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు చాలా బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళు ఎన్నో రకాలుగా ఇది అయిపోయింది అనుకున్నారు, కానీ చేతికి రానివ్వకుండా ఆపుతున్నాడు అపవాది. వాడు ఓడిపోయిన వాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో వాడిని మీరు పట్టి తెచ్చి నిరాయుధులుగా చేసేసారని, వేడుక ఎదుట కనపరిచారని బైబిల్ చెప్తుంది. కనుక మమ్మల్ని ఆటంకపరచువాడు ఎవడూ లేడు. మా శక్తితో, మా బలముతో ఇది చేయటం లేదు. మేము దేవుని బలముతో మేము చేస్తూ ఉన్నాం. సామర్థ్యత కలిగినటువంటి
దేవుని సామర్థ్యతను బట్టి, దేవుని బలమును బట్టి, దేవుని ఆత్మను బట్టి మేము చేస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మని ఈరోజు ఉదయం మా జీవితాల్లోకి మేము ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని నింపండి, నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.